నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తూ ఉంది. వీఆర్ డిమాండింగ్ అ సిబిఐ ఎంక్వైరీ. అప్పుడు ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు. ఎంతకైనా దిగజారడమేనా? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. సునీత గారు అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె. ఆవిడ మీడియాతో మాట్లాడుతూ చాలా బాధపడ్డారు. ఈ బాధపడుతూ ఆవిడ అంటే వాళ్ళ నాన్నగారు జయంతికి కూడా నేను ఊరు వెళ్ళలేకపోతున్నాను, మా అమ్మగారు రావద్దు, ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, మీకు ఏదైనా జరగచ్చు అని చెప్పారు అంటూ ఒక లేఖ గురించి ప్రస్తావించారు. ఆ లేఖ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆవిడకి ఒక లేఖ పంపించారంట. ఆ లేఖలో ఎవరైతే పేర్లు ఉన్నాయో 3 పేర్లు, వాళ్లే మీ నాన్నగారిని చంపారు అని సంతకం పెట్టండి అన్నారు. ఆ తర్వాత ఇది నారాసురుల రక్త చరిత్ర అని చెప్పారు. నేను తెలియక నమ్మాను, క్షమాపణలు కోరుతున్నాను టీడీపీ కంటూ ఆ 3 పేర్లు ప్రస్తావించారు. అంటే బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, ఇంకా మరొకరు ఉన్నారు. సో అసలు ఏం జరిగింది? ఈరోజు ఆ లేఖ గురించి ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. దీన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇన్ని రోజులు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారు, సునీత గారు నమ్మేశారు అని చెప్పేసి మాత్రమే ఇదొక ఊహాజనితంగా సాగింది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు. ఒక లేఖ పంపించారు, ఆ లేఖలో వీరి పేర్లు ప్రస్తావించారు, సంతకం పెట్టమన్నారు. ఆ రోజు నాకు తెలియదు అని. తర్వాత నారాసురుల రక్త చరిత్రను కూడా వీళ్ళే నాకు చెప్పారు అంటూ మరొకసారి వాళ్ళ తండ్రి గురించి ప్రస్తావిస్తూ మాట్లాడారు. సార్ అసలు ఏం ఇప్పుడు అంత దుర్మార్గమైన చర్య ఏంటంటే, అంటే మనకు వివేకానంద రెడ్డి గారిని ఎలా చంపారు, ఎవరు చంపారు అనేటువంటి స్పష్టత ఉంది. కానీ ఆ వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, పొద్దున్నే ఉదయం టీవీలో గుండెపోటుతోటి మృతి వివేకానంద గారు అని చెప్పేసి వచ్చింది. అందరూ కూడా అలాగే అనుకుంటారు, హార్ట్ అటాక్, ఏజ్డ్ కదా, హార్ట్ అటాక్ వచ్చిందేమో అనుకున్నారు. అయితే సునీత గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళిన లోపల ఆవిడకి ఫోటోలు వచ్చినాయి వాట్సాప్లో, వాళ్ళ నాన్నగారు చంపేసిన దృశ్యాలు. గుండె జారిపోద్ది కదా, గుండె చెరువైపోద్ది కదా. తండ్రి గుండెపోటు వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనుకున్న వాళ్ళకి ఈ రక్త గాయాలు, నెత్తి మీద రక్తం, ఆ కమోడ్ల దగ్గర రక్తాలు ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ వెంటనే పోస్ట్ మార్టంకి డిమాండ్ చేసింది. వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే చంపేశారు. చంపేసిన తర్వాత జాగ్రత్తగా రక్తాలన్నీ తుడిచేసి కుట్లేసేసి చుట్టేసి ఒక కఫిన్ బాక్స్ ఉంటుంది కదా, ఏసీ కూలింగ్ బాక్స్ ఉంటుంది కదా, అందులో పెట్టేసి దాని నిండా పువ్వులు కప్పేసి ఈవిడ వచ్చేటప్పటికి ఆవిడ రాగానే ఒకసారి బోరు మన అందరూ ఒకసారి ఏడ్చేస్తారు. ఏడ్చేసిన తర్వాత ఆ బిత్తరపోయి ఈవిడ కూడా నాన్నగారు పోయాడు కదా, మొఖం ఒకటి కనపడేలా పెడతారు. ఇది చూసుకున్న తర్వాత తీయండి అని కంగారు పెడతారు అన్నమాట. ఇది ప్లాన్. అయితే ఈవిడ పోస్ట్ మార్టం డిమాండ్ చేసినప్పటికీ ఆ కథ అడ్డం తిరిగింది వాళ్ళకి. అప్పటికి వాళ్ళు ఏం చేశారు, దీన్ని గుండెపోటు కింద చెప్పిన వాళ్ళు ఇది ఆఖరి గొడ్డలు పోవడం కానీ 4 కరుచుకున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఉంది, పైన ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఓటే బ్యాచ్ కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఆపద్ధరం ప్రభుత్వం టీడీపీ వాళ్ళ చేతిలో పూర్తిగా లేదు. అయినా సరే వాళ్ళు చేయగలరు. చంద్రబాబు గారు మొన్న ఒప్పుకున్నాడు, మన వాళ్ళ దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సింది, మనం కూడా గుండెపోటు అని నమ్మాం. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తే ఏమవుతుందో ఎలక్షన్స్ ముందు ఎలాగ హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వలేదు వాళ్ళకి. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు తప్పుడు అడుగేశారు. వాళ్ళు ఈ లోపల ఏం చేశారు, వీళ్ళు తేరుకుని లోపల గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, దాని గురించి మాట్లాడకూడదు, ఎలక్షన్స్లో దీన్ని లబ్ధి పొందకూడదని. ఇది వాళ్ళు తీసుకున్న తెలివైన స్టెప్. వాళ్ళకు కూడా అనుమతులు వచ్చేస్తాయి, ఎందుకంటే మొత్తం అంత పైన ఉన్నారు కదా, వాళ్ళు వడ్డించేవాడు మనోడే కదా. ఇవన్నీ జరిగింది. ఈవిడ సునీత గారు నిలబడి ఆ విషయంలో ఆవిడకి ఏం చెప్పారు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పి, సతీష్ రెడ్డి ఇప్పుడు ఆలేపు గెలిపి అతను వీళ్ళందరూ చేశారని చెప్పేసి సంతకం పెట్టుకున్నారు వాళ్ళు. అప్పటికే ఆవిడ అనుమానం ఉంది, చెప్పలేదు, కన్ఫర్మ్గా తెలియక పెట్టలేదు, సంతకం పెట్టలేదు ఆవిడ. అప్పటికే ఆవిడకి వీళ్ళ కంగారు అంటే సగం బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఆ డౌట్లో సంశయం లాభం పొందారు వాళ్ళు. ఓ సంశయం ఉంది, పూర్తిగా వీళ్ళే చేశారని నమ్మలేకపోతే ఎందుకు చేస్తారు వాళ్ళకి బాబాయ్ని చంపుకుంటారు ఎవడన్నా అనేటువంటి ఒక ఈవిడ మంచితనం వల్ల ఆగింది పూర్తిగా. ఆవిడ బోబోయని జుట్టెర పోసేసుకుని కూర్చొని గోల కొట్టి కింద నుంచి ఇసుక తీసి జల్లేస్తే చచ్చినట్టు చేద్దరు. ఆ పెంట చేయలేకపోయింది ఆవిడ. డాక్టర్ చదువుకుంది, వీళ్ళైతే చేస్తారు. ఎవరో జగన్ బ్యాచ్ అతను అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళి పోలీసులను ఎలా కొడతామని చూసాం కదా. ఆ పెంట చేయడానికి ఫస్ట్ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు పులివెందుల జడ్పీటీ సెలక్షన్ ఉందనుకోండి, వాళ్ళు పెంట చేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు.
వాళ్ళని చేసేసి ఎదురోళ్ళ మీద తోస్తారు. ఇది ఆవిడకి జరుగుతున్న అన్యాయం పదే 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 జరుగుతుంది. ఆ ప్రభుత్వంలో నేను సిబిఐకి ఇస్తానన్నాడు. అతను రాగానే మందే కదా ప్రభుత్వం, సిబిఐ ఎందుకు, ఆ సిట్నే కంటిన్యూ చేయమన్నాడు. అక్కడ ఉన్న అధికారులు మార్చేశాడు. అప్పటి వరకు దర్యాప్తు చేసిన వాళ్ళు మార్చేశాడు. చాలా వరకు కంక్లూజన్కి వచ్చేసారు వాళ్ళు. తర్వాత మళ్ళీ ఈవిడికి సుప్రీంకోర్టుకి వెళ్తే సిబిఐ వచ్చింది. సిబిఐ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం బొమ్మలు ఆగేశారు. చాలా పర్ఫెక్ట్గా చేశారు. అలాగా మొత్తం వ్యవహారాన్ని అంతా కంక్లూజన్ తీసుకొచ్చి ఒక సీన్ రీక్రియేషన్ చేసి అక్కడికి వీళ్ళందరినీ క్రైమ్ స్పాట్కి తీసుకెళ్ళి ఆ దస్తగిరి చేత మొత్తం మీద అప్రూవర్గా మారాడు అతను ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేయించారు మేజిస్ట్రేట్ దగ్గర. లేకపోతే ఈ పాటి దాన్ని మొత్తానికి ఎత్తేద్దరు. అసలు పోస కూర్చున్నట్టు చెప్పాడు అతను, ఎలా జరిగింది, ఏం చేశారు, ఏంటి మొత్తం స్టోరీలు. అతను ఉన్నాడు కదా కుక్కను చంపేస్తాం కాడి నుంచి మొత్తం అని చెప్పేశాడు. తర్వాత అతను ఎంత డబ్బులు ఇచ్చారు, ఏంటి, జైల్లోకి వెళ్ళినప్పుడు గట్రా వాళ్ళందరూ వచ్చి ఏ రకం బెదిరించారు, ఇవన్నీ మొత్తం వాళ్ళు A to Z. దాని వివేకం సినిమా చూసారా? వివేకం ఆ సినిమా, అదే సినిమా మొత్తం మీద. ఎవడో కానీ నేను పట్టుకుని వీడి దగ్గర స్క్రిప్ట్ రాసుకుని, ఆ మొఖాలు కూడా మనకి ఎవడో తెలియదు, అచ్చం వీళ్ళే కనపడతారు మనకి. అందులో యాక్టర్లు అందరూ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. కానీ ఈ వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ భార్య గారు, వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ ఇళ్ళ మొఖాలే అన్ని అచ్చం వాళ్ళలాగా ఉన్నారు. ఎటో కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. కానీ మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోయారు తెలదే ఆవిడకండి. ఎక్కడి నుంచో ఇంకో గ్రహం నుంచి వచ్చి యాక్ట్ చేసి పోయారేమో అనుకున్నాను నేను. వాళ్ళందరూ ఇలాగా అయితే అంతవరకు ఆవిడ సక్సెస్ అయింది. మీకు ఆ ఎపిసోడ్ జగన్కి ఉపయోగపడింది, ఆయన మర్డర్. ఈ సంశయంలో అతనికి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి కూడా అడ్వాంటేజ్ అయింది. ఈవిడి ఈ పోరాటం 5 ఏళ్ళు కంటిన్యూగా చేసుకుంటూ వచ్చి లాస్ట్ 2 ఏళ్ళు అయితే బీభత్సంగా చేసింది. ఆవిడ ఎక్కడికక్కడ ఆఫ్ చేసేస్తున్నా కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎక్కడ మడమ తెప్పని పోరాటం, అధిక వ్యయం. సుప్రీంకోర్టు లాయర్లు గట్రా భరించడం మాట్లాడండి. అలాగా ఆవిడ పోరాటం డెఫినెట్గా కూటమి ప్రభుత్వానికి, జగన్ వ్యతిరేకంగా పనిచేసింది. అది మనం ఒప్పుకొని తీరాలి. కానీ ఆవిడ న్యాయం జరగట్లేదండి. ఎందుకంటే ఈ వ్యవస్థలు కానీ, చట్టం కానీ, ఒక ఆడబిడ్డ తన తండ్రి మరణం, దుర్మార్గమైన హత్య, బ్రోటల్ మర్డర్, అంటే అతి కిరాతకంగా చంపేస్తే నా న్యాయం చేయండి అని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆవిడ తిరుగుతూ చూస్తుంటే హృదయం ద్రవించిపోతుందండి. ఇది జగన్మోహన్ రెడ్డా లేకపోతే అవినాష్ రెడ్డా ఎవరున్నారు దీని వెనకాలనేటువంటి తేల్చవలసిన బాధ్యత ఖచ్చితంగా ఆ దర్యాప్తు సంస్థ సిబిఐ మీద ఉంది. ఒకవేళ ఆ దర్యాప్తు సంస్థ నిర్లక్ష్యంగా ఉన్నా, కొంచెం వాళ్ళు సరిగా చేయకపోయినా అసలు న్యాయస్థానాల్లో ఏంట్రా ఇది, బుద్ధి లేదా మీకని చివాట్లు పెట్టాలి. వాళ్ళని అడుగుతున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆవిడ, ఇతను బెయిల్ రద్దు చేయమని. అసలు అవినాష్ రెడ్డికి బెయిల్ ఎప్పుడు, అదొక పెద్ద ప్రహసనం. అతను అరెస్ట్ చేయడానికి వెళ్ళటం, వాళ్ళు అడ్డుకోవడం, పోలీసు వాళ్ళు చేతులు ఎత్తేయడం, మా అమ్మ గుంట్లో బాగాలేదంటాం, ఎంత డ్రామా నడిపారండి వాళ్ళు. అసలు ఏంటిది ఈ వ్యవస్థ, ఈ పరిస్థితి ఏంటి? ఈ దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అక్కడ అరెస్ట్ చేయడానికి వెళ్తే ఒక దోషిని వాళ్ళు పోలీసు వాళ్ళు సహకరించకపోతే, ఇది ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ కానీ ఎవరు వచ్చినా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వచ్చినా లోకల్ వాళ్ళు సపోర్ట్ చేయాలి పోలీసు వాళ్ళు. అటువంటిదన్నీ వదిలేసి మా చేతులు ఎత్తేసారు వాళ్ళు. పోనీ ఇది జరిగింది ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వం అతను ఉంది కాబట్టి అతను హవా సాగింది. ప్రభుత్వం మారిన తర్వాత సిబిఐ వాళ్ళు మాకు అవాడు అలా చేశారండి, అప్పుడు ఆ దొంగలు వెళ్ళిపోయారు కాబట్టి మీ మంచి వాళ్ళు వచ్చారు కాబట్టి దీని మీద మాకు చేయండి అని చెప్పేసి వాళ్ళు అడగరు. వాళ్ళకి పెద్ద సూట్ కేసులు, ఈ కుర్చీ అంత సూట్ కేసు ఇచ్చేసి ఉంటారు, దాని నిండా డబ్బులు పెట్టేసి. అంటే మొయ్యలేరని చెప్పి చక్రాలు ఉన్న సూట్ కేసులు ఉంటాయి కదా, మనం లాక్కి వెళ్తూ ఉంటాం, ట్రాలీ సూట్ కేసులు అలాంటివి ఇచ్చేసి ఉంటారు. వాళ్ళు నోరు మూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి ఏం చెప్పారు తెలుసా? మా దర్యాప్తు అయిపోయింది అని చెప్పేసి, విచారణ అయిపోయింది. అంత దారుణమైన విచారణ అయిపోయిందంటే ఇంక బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది. అతను జైల్లో పెట్టి కస్టడీకి తీసుకుని విచారణ చేయాలి. అది అయిపోయింది అంటున్నారు వాళ్ళు. మరి ఎప్పుడు చేశారో తెలియదు. వాళ్ళు విచారణ చేయవలసిన వాళ్ళు జగన్ ఉన్నాడు. నువ్వు ఎలా చూసావయ్యా, గొడ్డలు ఇచ్చుకుని దొరికారని చెప్పు, ఇక్కడ కొట్టారు చిన్న అన్నని, అక్కడ కొట్టారు చిన్న అన్నని అని చెప్పాడు. మరి అవన్నీ నీకు ఎవరు చెప్పారు? నువ్వు చూసావా? అక్కడే కూర్చొని చూసినట్టు చూసాడు అతను, చెప్పాడు అతను. మరి గొడ్డలని ఎవరు చెప్పారు నీకు? పోస్ట్ మార్టంలో కూడా డెడ్లీ వెపన్ అనే వచ్చింది. గొడ్డలని చెప్పలేదు పోస్ట్ మార్టంలో, డెడ్లీ వెపన్ తోటి కొట్టారండి. దస్తగిరి చెప్పాడు అప్రూవర్గా మారిన తర్వాత. మరి నీకు ఈ లోపల నీకు ఎలా తెలిసింది? నీకు 3 గంటలు, నీకు తెల్లగట్లు 3 గంటలు ఫోన్ ఎవరు చేశారు? నువ్వు వెయిట్ చేస్తున్నావా ఫోన్ కోసం? 3 గంటల దాకా పడుకోకుండా నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ అడగాలి కదా. అతను అసలు పిలిచారు విచారణకే పిలవలేదు కదా. విజయసాయిరెడ్డి గుండెపోటు అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు మొన్న బాబు నాకేం తెలదండి బాబు వాడు చెప్పంటే చెప్పాను అన్నట్టు చెప్పాడు. అతన్ని విచారణ చేయాలి, ఇద్దరిని కూర్చోబెట్టి చేయాలి. ఏమీ చేయకుండా విచారణ అయిపోయిందని ఎలాగంటారు? ఇవన్నీ వింటుంటే మహాకవి దాశరథి ఒక పాట రాశాడు ఆయన. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లు ఎందరో,
భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో అండి. అసలు గూస్వంసత్వం ఉంటాయి ఆయన రాశాడు. ఇది ఒక రాజుని గెలిపించడం కోసం ఒరిగిన నరకంఠాలెన్నో అంటే ఇలాంటియే. ఈ నరకంఠం జగన్ను గెలిపించడానికే ఉపయోగపడింది, ఇటు కూటమిని గెలిపించడానికే ఉపయోగపడింది, కానీ న్యాయం మాత్రం జరగలేదు. ఇది సునీత గారికి న్యాయం జరగకపోతే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు కానీ, లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్ల వాళ్ళు కానీ, ఇందులో పాల్గొన్న వాళ్ళు కానీ, తీర్పు ఇచ్చిన వాళ్ళు కానీ, దర్యాప్తు చేసిన వాళ్ళు అందరికీ మహాపాపం చుట్టుకుని పురుగులెట్టిపోతారు. ఈ దేశంలో మనం ఏమీ చేయలేనప్పుడు శపించగలుగుతాం. మా ఆగ్రహం, ఒక నిస్సహాయురాలైన వ్యక్తి ఆ నిస్సహాయతని ఆధారంగా తీసుకుని మనం అక్కడ న్యాయం చేయకపోతే, వాళ్ళని ఇంకా వేధిస్తే ఇంతదన్నా దుర్మార్గం ఉండదు. ఖచ్చితంగా అది ఈ పాపం శాపమే అంటాడు దేవుడు సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.